ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి చేదు వార్త. ఈ నెలలో కూడా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు కందిపప్పు బాగానే పంపిణీ చేసినా ఆ తర్వాత అధికారులు కేటాయింపులు లేవని చెబుతున్నారు. జూన్ నెలలో కూడా ఎక్కడా రేషన్లో కందిపప్పు పంపిణీ జరగలేదు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుంచి ఆదేశాలు రాకపోవడంతో డీలర్లు డీడీలు తీయలేదు. దీంతో పేద ప్రజలకు కందిపప్పు అందడం లేదు. ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు ఉందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో 5 నెలల క్రితం వరకు 70 రూపాయలకే ఇచ్చేవారు. పేదలకు కందిపప్పు తక్కువ ధరకు ఇవ్వడంతో ఉపయోగకరంగా ఉండేది. నవంబర్ నెలలో అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని నెలలు మాత్రమే సరిగ్గా ఇచ్చారు. అనంతరం డిసెంబర్, జనవరి నెలల్లో సగం మందికి పంపిణీ చేశారు. ఫిబ్రవరి నుంచి కందిపప్పు కేటాయింపులు లేకపోవడంతో సరిగ్గా ఇవ్వడం లేదంటున్నారు. ఇప్పుడు బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. 3 నెలలుగా కొన్ని చోట్ల కందిపప్పు పంపిణీ జరుగుతుందని, జూన్ నెలలో ప్రభుత్వం సరఫరా చేయలేదని అంటున్నారు అధికారులు. త్వరలో అన్ని అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు. రేషన్ తీసుకునే వారికి 3 నెలలుగా కందిపప్పు ఇవ్వడం లేదంటున్నారు. బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారంటున్నారు. మే నెలలో రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు, రాగులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ నెలలో ఇస్తారని చూశారు. కానీ పంచదార, బియ్యం మాత్రమే ఇస్తుండడంతో నిరాశ చెందుతున్నారు. నిత్యావసర సరుకుల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కందిపప్పు సహా మిగిలిన సరుకుల్ని కూడా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కందిపప్పు స్టాక్ తగినంత లేకపోవడం వల్లే పంపిణీ చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల నుంచైనా కందిపప్పు పంపిణీ చేయాలని రేషన్ కార్డులు ఉన్నవారు కోరుతున్నారు. కందిపప్పు పంపిణీ చేస్తే తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.